హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం పెసరట్టు ఎలా వేయాలో ఆ ప్రాసెస్ ఏంటో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ పెసరట్టు ఆనియన్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్లు ఈ కొలతలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా హెల్దీ అయిన రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ పెసరట్టును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఈ పెసరట్టు అల్లం చట్నీతో చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా, హెల్త్కి ఎంతో మంచిది. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ని తీసుకొని ఒక హాఫ్ కేజీ పెసరపప్పును ఇలా వేసుకుందాం. హాఫ్ కేజీ పెసరపప్పుకి 100 గ్రామ్స్ రైస్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెసరపప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రైస్ని వేసుకొని తగినన్ని వాటర్ని వేసి 2 లేదా 3 సార్లు బాగా కడగండి. తర్వాత తగినన్ని వాటర్ని వేసి 3 లేదా 4 గంటలు అలాగే నాననివ్వండి. 4 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని, కొంచెం అల్లంని, తగినంత సాల్ట్ని వేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలాగే మిగిలిన పెసరపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరట్టుని వేసుకుందాం. ఇలా పెసరట్టును వేసుకున్న తర్వాత ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకున్న తర్వాత దోశ కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పెసరట్టు రెడీ అయిపోయింది. తర్వాత ఇదే ప్యాన్ మీద ఇంకొక పెసరట్టును వేసుకుందాం. ఇలా పెసరట్టును వేసుకున్న తర్వాత ఆయిల్ని కానీ గీని కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోండి. ఎందుకు ఆలస్యం, ఈ పెసరట్టుని నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మనకిష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఆనియన్ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.